ఈ దినం ఏర్పాటు చేయబడిన ఈ ఆరాధనకు వచ్చిన మీ అందరికీ మన ప్రభువును రక్షకుడు అయిన యేసుక్రీస్తు నామమున శుభములు పలుకుతున్నాం. Once again, we invite you all, we greet you all in the matchless name of our Lord and Savior Jesus Christ. The God has given such an opportunity, the living God, the creator of the universe has given one more opportunity to come over here, sing unto the God, glorify the name of the Lord Jesus Christ, and listen to God's word. When we have the presence of God in our life, మన జీవితంలో ఎందుకంటే every divine and material blessing in the presence of God. దేవుని సన్నిధిలో ఆధ్యాత్మికమైన భౌతిక సంబంధమైన సకలమైన ఆశీర్వాదములు సకలమైన దీవులు కూడా దేవుని సన్నిధిలో ఉన్నాయి. అమ్మ పిల్లలు కూడా దగ్గర కూర్చోబెట్టుకుంటే ఏమనుకుంటారు? ఆధ్యాత్మికమైన భౌతిక సంబంధమైన సకలమైన ఆశీర్వాదములు సకలమైన దీవులు కూడా దేవుని సన్నిధిలో ఉన్నాయి. Every divine and material blessing in the presence of God, especially when we listen to God's word, automatically we have the comfort in our heart. దేవుని మాట అందుకే ఒక కీర్తనకారుడు అంటాడు కదా, ఈ వాక్యము నాకు బ్రతికించాను, నా బాధల్లో నెమ్మది కలుగు చేశాను. అంటే మన కష్టకాలంలో ద టైమ్ ద ట్రబుల్ ద గాడ్స్ వర్డ్ విల్ గివ్ ద కంఫర్ట్. మన కష్టకాలంలో కూడా దేవుని యొక్క మాట మనకు ఆదరణిస్తుంది, నెమ్మదిస్తుంది. దేవుని మాట మనకు బలము, దేవుని మాట మనకి శక్తి, దేవుని మాట మనకు ఆశీర్వాదం. అటువంటి జీవక దేవుని సన్నిధిలో ఉన్నాం. సో దేవుని వాక్యంలోకి వెళ్దాం. Those have the Bibles. We turn to the second epistle of Corinthians, chapter 5, verse 15. కొరింథీ రాసిన రెండవ పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం. అమ్మ ఒక్కసారి బైబిల్ చదువులు రాకపోయినా పర్లేదు, ఓపెన్ యువర్ బైబిల్. Listen, the God's word is not only blessing. Reading the Bible is a blessing. Open the Bible is a blessing. అంటే దేవుని వాక్యం వింటే కదా ఆశీర్వాదం, దేవుని వాక్యం చదివినా ఆశీర్వాదం. అదేవిధంగా దేవుని వాక్యాన్ని తెలిస్తే నేను ఎక్కడికైనా సరే నా పాకెట్లో బైబిల్ ఉంటుంది, నా చేతిలో బైబిల్ ఉంటుంది. రైట్. జీవించి వారికి మీద తమ కొరకు కాక తమ నిమిత్తము మౌతి పొంది తిరిగి లేచిన వారి కొరకు జీవించుటకు ఆయన అందరి కొరకు వృత్తి పొందునని నిశ్చయించుకొనుచున్నాం. ఒక్కసారి ఇచ్చేద్దాం, ఇచ్చేద్దామా? చాలా చేతులు కనిపించట్లేదు. Lift out your hands unto the Lord and with the Lord's voice, hallelujah. ఒక్కసారి హల్లెలూయా చెప్దాం. So when you particularly meditate the second epistle of Corinthians, chapter 5, verses 15. ఇక్కడ కొరింథీ రాసిన రెండవ పత్రిక 5వ అధ్యాయము 15వ వచనంలో ఒక ప్రాముఖ్యమైన మాట మనకు కనిపిస్తుంది. ఎందుకంటే ఇది నా క్రైస్తవ సమాజం, మన భారతదేశంలో క్రైస్తవ సమాజమే కాదు, అమెరికా దేశంలో క్రైస్తవ సమాజమే కాదు, లేకపోతే జర్మనీలో ఆస్ట్రేలియాలో క్రైస్తవ సమాజం కాదు మాత్రమే కాదు, కానీ ప్రతి క్రైస్తవుడు కూడా ఇది నాన్న. ఎందుకంటే ప్రభువు యొక్క అమూల్యమైన రక్తము చేత మనం విమోచించబడ్డాం. We are redeemed by the precious blood of Jesus Christ. We are the followers of God. ప్రభు యొక్క అమూల్య యేసు క్రీస్తు యొక్క అమూల్యమైన రక్తము చేత మనం విమోచించబడ్డాం. We are the God's people. We are the most blessed people on earth. We are the dedicated people. యేసయ్య ఏర్పాటు చేసుకున్నాడు కాబట్టి ఆయన రక్తము చేత విమోచించబడ్డానికి, ఆయన కొరకు బ్రతకడానికి దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఇది నా ప్రపంచంలో ఉన్న భారతదేశంలో క్రైస్తవ సమాజం ఒక విషయం జ్ఞాపకం చేసుకోవాలి. మనం ఎవరి కొరకు బ్రతుకుతున్నాం? అంతేనా? మనం ఎవరి కొరకు బ్రతుకుతున్నాం? ఇది ఒక ప్రశ్న క్రైస్తవ సమాజం వేసుకోవాలి. Every Christian have to question themselves. ప్రతి క్రైస్తవుడు ప్రశ్న వేసుకోవాలి, నేను ఎవరి కొరకు బ్రతుకుతున్నా? కొన్ని విషయాలు చెప్తాను చూడండి. మీకు అవనవసరాలకు నేనే బాప్తిసం ఇచ్చాను, వివాహమైంది, చర్చికి రావడం మానేసింది అన్నాను కదా. ఏమో మా చర్చికి రావట్లేదు అంటే నా భర్తకి చర్చ అంటే ఇష్టం లేదండి, ఆరాధన. నేను అన్నాను కదా, నువ్వు ఎవరికొక బ్రతుకుతున్నావు, అంతేనా? నీ భర్తకు బ్రతుకుతున్నావు, బ్రతకవద్దని నేను చెప్పు. We have to live for husband. We have to cook them very good food in our life. ఒక స్త్రీ బాధ్యతలు ఉంటే భర్తకు మంచిగా వండి పెట్టడము, బిడ్డలకు మంచిగా వండి పెట్టడము, బిడ్డలకు సాకటము, ఇవన్నీ మంచిదే. నా భర్త ఒప్పుకోలేదు కాబట్టి ఎక్కడ రావడం మానేసావు అమ్మ? నువ్వు చెప్పండి, ఎక్కడ రావడం మానేసావు? అంటే నీ ఎవరి కొరకు బ్రతుకుతున్నాడు? భర్త కొరకు బ్రతుకుతున్నావా?
నీ భర్త కొరకు నువ్వు ఒకవేళ దేవుని కొరకు కాచుకోగా నీ కొరకు రక్తము కాచి ప్రాణము పెట్టి సమాధి చేయబడి 3వ దినాన తిరిగి లేచిన యేసయ్య కొరకు కాకుండా నీ భర్తకు కొరకు బ్రతికితే నీ ఖచ్చితంగా జీవితం ఏంటవుతుంది, వ్యర్థమవుతుంది. ఎందుకంటే ఇక్కడ యేసయ్య గురించి పౌలు భక్తుడు రాస్తున్నాడు, ఇక జీవించి వారు ఇక మీదట తమ కొరకు కాక మన ఎవరి కొరకు బ్రతుకుతుందా? అంతేనా? ఈ క్రిస్మస్ దినాల్లో, నూతన సంవత్సర దినాల్లో మనం ఎవరి కొరకు బ్రతకాలంటే యేసయ్య కొరకు బ్రతకాలి. నేను యేసయ్యకి బ్రతుకుతానని హల్లెలూయా చెప్పండి. అలాగని భర్త కొరకు బ్రతకొద్దు నన్ను, నీ భార్య కొరకు బ్రతకొద్దు నన్ను. యు హావ్ టు క్యారీ సమ్ రెస్పాన్సిబిలిటీ వెన్ వి లివ్ ఇన్ ద వరల్డ్. ఈ లోకములో ఉండేటప్పుడు మంచిదే, నీ భర్తకు మంచిగా ఉండి పెట్టుకోవడం మంచిదే, నీ భర్తకు మంచిగా మామూలుగా సంతోషపరచడం మంచిదే, నీ బిడ్డలకు మంచిగా పరిచయం సర్వీస్ చేయడం మంచిదే. కానీ నీ భర్త నీ కొరకు ప్రాణం పెట్టలేదు, నీ భార్య నీ కొరకు ప్రాణం పెట్టలేదు. కానీ ఆ దేవుడే 2000 సంవత్సరాల క్రితం పరలోక రాజ్యాన్ని విడిచిపెట్టి తన మహిమను విడిచిపెట్టి ఒక మానవునిగా, ఒక దీనునిగా ఈ లోకానికి వచ్చి తన శరీరంలో ఆఖరి రక్తం వచ్చే వరకు మన కొరకు ఆ కలువల శిలువలో రక్తము కాచి ప్రాణము పెట్టి సమాధి చేయబడి 3వ దినాన తిరిగి లేచిన ఎవరికి బ్రతకాలి? మనం యేసయ్య కొరకు మనం బ్రతకాలి, యేసయ్య కొరకు మనం జీవించాలి. యేసయ్య మార్గంలో మనం నడవటం మాత్రమే కాదు. నీ భర్త కొరకు బతకొద్దు నేను, నీ బిడ్డల కొరకు బతకొద్దు నాన్న. ఎవరైనా అతనికి వచ్చి నీకు ఎవరు మొదట అన్నారు అనుకోండి, నేనేం చెప్పాను తెలుసా? మొట్టమొదటి దేవుడు అండి అంట. ఏమంటారమ్మా? దేవుడు అండి మొదట, తర్వాత ఎవరంటే పాస్టర్ గారు, తర్వాత దేవుడు మాకు ఇచ్చింది. అంతేనా? ఒకవేళ కానీ అలా కాదు పాస్టర్ గారు మొదట, లేకపోతే నా బిడ్డ నాకు మొదట అంటే అది ఆత్మీయ జీవితము కాదు. అందుకని మన జీవితంలో మనం ఎవరికైనా బతుకుతాం, వ్యాపారం చేయొద్దని కాదు, ఉద్యోగం చేయొద్దని కాదు. ఒక తల్లి తన కుమార్తె గురించి అంటుంది కదా, ఇది జరిగి ఒక 4 సంవత్సరాలు 3 సంవత్సరాలు అయింది. అమ్మా ఏంటి పరిస్థితి అంటే అంటది, ఎందుకు బతుకుతున్నాయి కానీ నాకు దేవుడు కూతుర్ని ఇచ్చే, నా కూతురు బతుకుతాను. ఎవరి కొరకు బతుకుతాదంట? ఒక 4-5 సంవత్సరాలు అయింది మాట విని. ఎవరైనా బతుకుతుంది? నీ భర్తకి ఇష్టం లేదని చర్చికి రావడం మానేయడం కాదు. నీ భర్త నమ్ముకుంటే పరలోకానికి వేస్తామని బైబిల్ చెప్పట్లేదు. అలాగే భార్య గారు చేయవలసిన బాధ్యతను ఖచ్చితంగా ఈ హార్ట్ ఫుల్ఫిల్ ద ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ ఇన్ అవర్ లైఫ్. నీ జీవితంలో ఖచ్చితంగా నీ బాధ్యత చేయవలసిందే. కానీ నీ భర్త నీకు మొదటి కాదు, నీ భార్య నీకు మొదటి కాదు. మన కొరకు రక్తము కాచి ప్రారంభ పెట్టి సమాధి చేయబడి 3వ దినాన తిరిగి లేచిన మన రక్షకుడు, మన విమోచకుడైన యేసయ్య కొరకు బ్రతకాలి. అంతేనా? స్త్రీలంతో సర్వీస్ చేస్తుంటారు, మంచిది. తెల్లవాళ్ళు లేచిపోతారు, 3 గంటలు 4 గంటలు లేచి మంచిగా మన వర్క్ వండేసి బ్రేక్ఫాస్ట్ పిల్లలకి సిద్ధపాటు చేసి భర్తకి పిల్లలకి క్యారీలు కట్టి ఇవేమి చేయొద్దు నాన్న. ఒక తెల్లటి నా బిడ్డ నాకు మొదట, నేను అన్నాను కదా, నీ బిడ్డ నాకు మొదటి, నీ కూతురు నీకు మొదటి కాదు, నీకు మొదట ఎవరు? నీ దేవుడి నీకు మొదట. ఒక అవనస్తారు అంటే ఇంకో అవనస్తారు పాపం ఇచ్చాను, పెళ్ళైందంటే చర్చ మానేసి అన్నాను కదా, ఏమో రావట్లేదు అంటే నా భర్తకి ఇష్టం లేదండి, నీ భర్తకి లేదని ఇష్టం లేదని నువ్వేం సర్వీస్ పెట్టావనుకో, ఒక దినాన ఆయన ఆర్భాటంతో రాబోతున్నాడు, పెద్ద శబ్దంతో రాబోతున్నాడు, దేవుడు పోడితే యేసయ్య వచ్చింది. అప్పుడు ఆ దినాన నేను పరలోకం వెళ్ళాలంటే అది సాధ్యపడేది కాదు. ఎవరి క్రిస్టియన్ హావ్ టు గివ్ ద ఫస్ట్ ప్రయారిటీ టు ద లార్డ్. ప్రతి క్రైస్తవుడు కూడా తన జీవితంలో మొదటి స్థానం ఎవరికి ఇవ్వాలంటే యేసయ్యకి ఇవ్వాలి. పాత కేంద్రంలో అనేకమైన దృష్టాంతాలు మనకు కనిపిస్తాయి. 120 కాలంలో అనేకమైన విషయాలు మనకు కనిపిస్తాయి. ఒకసారి ఫిలిప్పీ రాసిన పత్రిక చూద్దాం. ఫిలిప్పీ రాసిన పత్రిక ఫిలిపియన్స్ చాప్టర్ 1 21వ వచనం. ఫిలిపియన్స్ చాప్టర్ 1 verse 21. ఈ మాట అనేది ఎవరు తెలుసా? పాల్, అపోస్తల్ పాల్. The God has anointed the Paul as the apostle of the Gentile people. పౌలు 14 పత్రికలు రాశాడు. బైబిల్ గ్రంథంలో ఎక్కువ గ్రంథాలు రాసింది ఎవరంటే పౌలు భక్తుడే రాశాడు. అటువంటి పౌలు భక్తుడు అంటాడు కదా, జ్ఞానము కలిగిన వాడు, ధర్మ కలిగిన వాడు, ధర్మశాస్త్రమును సున్నముగా ఎరిగిన వాడు, ఎంతో పరిచయుడు,
ఎంతో ధనవంతుల దినాలు పేతురు అందరి మీరు పేదవాళ్ళు కానీ Paul is not like that. He was a rich person. పౌలు చాలా ధనము కలిగి ఉన్నాడు, చాలా ధనవంతుల దినాలు, ధర్మశాస్త్రం ఎరిగిన వాడు, జ్ఞానము కలిగిన వాడు. అటువంటి పౌలు భక్తుడు అంటున్నాడు కదా, బ్రతుకుట క్రీస్తే చావైతే. ఏంటంట? బ్రతుకుట. మనం ఎవరికన్నా బ్రతకాలి? దేవుని అభిషేకము కలిగిన వాడు, దేవుని దర్శనము కలిగిన వాడు, దేవుని కృపావరము కలిగిన పౌలు భక్తులు చెప్తారు సాక్ష్యం ఏంటంటే బ్రతుకుట క్రీస్తే చావైతే. That is the guide. That is not a sorrowful thing in the Christian life. క్రైస్తవ జీవితంలో మనకు మరణం అనేది దుఃఖకరము కాదు. That is not a sorrowful thing. మరణం అనేది దుఃఖకరము కాదు. అంతేనా? అమ్మ నా గొంతులో ఒకసారి చెయ్యి చూపించండి. అమ్మ మిగతా ఇట్లేదా? నేను ఇంగ్లీష్ కూడా చెప్తాను. దోస్ అని ఎదురుగా మై వాయిస్ ఈ ప్లీజ్ స్ట్రెచ్ యువర్ రైట్ హ్యాండ్. ఒకసారి కుడి చేయి చూపించిన మాట వింటున్నాను. నిన్నే ఒక బరియలో అటెండ్ అవ్వాల్సి వచ్చింది ఫ్యూనరల్ సర్వీస్లో. మీకు చాలా మంది తెలుసు, మన బయట పెట్టిన తర్వాత ఓ 4-5 సంవత్సరాలు సింధు కుమార్ గారు వాళ్ళ అత్తగారు మంజులా గారు వచ్చేవారు, తెల్లగా ఉండేవారు. అక్కడ ప్రేమ గారి ఇంటి వైపు అక్కడ ఉంటారు. వాళ్ళు కూడా వస్తే ఏమా వాళ్ళ తల్లి గారు సరోజనం అనుకుంటాను, ఆమె నిద్రించారని మొన్న సాయంకాలం చనిపోయారు. మన సాయంకాలం న్యూస్ తెలిసింది. వెంటనే దేవుడు అక్కడ మాట్లాడుతున్న మాట. ఎందుకంటే మా బాధ్యత నేను ఎప్పుడు చెప్తాను, కొన్ని ప్రాంతాల్లో నన్ను పిలుస్తుంటారు, కొన్ని సంఘాలు పిలుస్తుంటారు, అమ్మా మీ దగ్గరికి నేను అమెరికాలో కానీ ప్రపంచం ఏ దేశంలో మీ కార్యక్రమాన్ని తప్పకుండా నేను అటెండ్ అవుతాను. సింధుకుమార్ గారి దినాల్లో బిడ్డలు తీసుకుని ఆ పిల్లలు గుర్తు ఉంటుంటారు. ఆ అమ్మాయి పేరు షైని అంటాం మామూలుగా, ఆమె పేరు రియానా. ఇప్పుడు ఏదో చదువుతుంది. వాళ్ళ కుమారుడు పిల్లప్పుడు ఇంత చిన్న చిన్న వాళ్ళు ఉండేవారు. రియానా ఇప్పుడు 8th క్లాస్ 9th క్లాస్ 10th క్లాస్ ఏదో అనుకుంటా. అది చాలా కాలం 4-5 సంవత్సరాలు వాళ్ళ మందిరానికి వచ్చారు. ఆ తర్వాత కాలం వచ్చినట్టు వాళ్ళు బంధువులు నోవా గారు పెట్టారని అక్కడికి వెళ్ళిపోయి నేను కూడా ఇబ్బంది పెట్టలేదు. ఫోన్లు వెళ్ళయింది అమ్మా అనుకున్నాను. మన సాయంకాలం నిద్రించారు. నాకు వార్త తెలిసింది. వెంటనే రాత్రి ఫోన్ చేశాను. ఎందుకంటే ఒక దేవుడి సేవకనగా నా బాధ్యతలు ఎప్పుడు నేను మర్చిపోకూడదు. I should not deny my responsibilities. నేను వెళ్ళాను వాక్యం చెప్పమన్నారు. ఒకరికి చెప్పాలంటే మెయిన్ మెసేజ్ నాతో చెప్పించారు. ఏమో మెమరీ పెట్టి ఎప్పుడైతే తెలియదు. ఎందుకంటే బర్యాల కంటే వాళ్ళు పిలిచినా పిలవని వెళ్ళాలి, చావుకి పిలవాల్సిన అవసరం లేదు. కానీ జ్ఞాపకాలు కూటమి అయితే మరి రెస్పాన్సిబిలిటీ పిలిస్తేనే వెళ్తాం. అంతేనా? ఇలాగ మన జీవితంలో దైనందిన జీవితంలో అనేకమైన మరణాలు చూస్తుంటాం. అంతేనా? ఎందుకంటే అందుకే పౌలు అంటాడు బ్రతుకుట క్రీస్తే చావైతే. అంటే మరణం అనేది దుఃఖకరమ కాదు. డెత్ ఇస్ ఎ ప్రమోషన్. Unless we slept in the Lord, we cannot go to the heaven of God in our life. మన పరలోకానికి వెళ్ళాలంటే ఏం చేయాలి? రక్త మాంసములు దేవుని యొక్క రాజ్యమును స్వతంత్రించు కొన నేరు. ఈ శరీరంతో మన పరలోకానికి అవకాశం లేదు. Unless we leave the body, unless we have the resurrection, we cannot enter the heaven of God. పరలోకానికి వెళ్ళాలంటే ఖచ్చితంగా ఈ శరీరాన్ని విడిచిపెట్టవలసింది. సేవకులుగా బర్యాలు లాస్ట్ ఏమని తెలుసా? మన్నైనది వెనకటి వలె మన్నగును ఆత్మ తాను దయచేసిన దేవుని యొద్దకే. అందుకే పౌలు అంటున్నాడు అనుభవం కలిగిన వాడు, దేవుని అభిషేకము కలిగిన వాడు, జ్ఞానము కలిగిన వాడు, ధనవంతుడు, అసైశ్వర్యములు కలిగిన పౌలు భక్తుడు ఆయన పరీక్షలు ఆఖరికి వచ్చి కట్టాడు కదా. బ్రతుకుట క్రీస్తే చావైతే. మనం ఎవరికైనా బతుకుతున్నాం? మనకు బతుకుతున్నామా? అమ్మా ఉద్యోగాలు చేయొద్దున్న జాబ్స్ చేయాలి. అంతేనా? ఇప్పుడు నేనైనా బయటికి వెళ్తున్నామంటే 10 రూపాయలు ఇస్తే అయ్యో నా భార్యకి నీ బిడ్డకి నేను పోషించుకోవాలి, మంచిదే కాదని. కానీ మన జీవితంలో మనం ఎవరి కొరకు బ్రతకాలంటే, నీ భర్త నీ కొరకు ప్రాణం పెట్టలేదు, నీ బిడ్డలు నీ కొరకు ప్రాణం పెట్టలేదు, లేకపోతే నీ బంధువులు నీ కొరకు రక్తము చిందించలేదు. కానీ ఆ దేవాతి దేవుడు ఆ పరమచరుడు యేసయ్య ఆ మహిమను మహత్సాన్ని విడిచిపెట్టి 2000 సంవత్సరాల క్రితం ఒక దీనునిగా ఒక మానవునికి లోకానికి వచ్చి మన కొరకు ఆయన శరీరములో ఉన్న ఆఖరి రక్తము వరకు మన కొరకు చిందించిన వారు, మన కొరకు ప్రాణం పెట్టిన వారు. అందుకే పౌలు అంటాడు కదా బ్రతుకుడు క్రీస్తే చావైతే.
దట్ ఈస్ ఎ గెయిన్. దట్ ఈస్ ఎ గెయిన్ ఫర్ ద క్రిస్టియన్ పీపుల్. మన ప్రతి కాలం యేసుగా బ్రతకాలి. అమ్మా ఒక మాట గుర్తుంచుకోండి, నీ వంటలు మీతో కూడా పరలోకానికి రావు. అలాగే వండుకోవద్దని కాదు అంటే అమ్మా, నీ భర్తకంతో సర్వీస్ చేస్తున్నావు, ఆ సర్వీస్ నీ పరలోకానికి రాదు. నీ బిడ్డలకి ఎంతో సర్వీస్ చేస్తున్నావు కానీ అది కూడా రాదు. అందుకే పెద్దవాళ్ళు నేను ఎప్పుడు చెప్తాను, అడ్డన్నాడు బిడ్డల గారికి అడ్డన్నాడు. ఆ బిడ్డను ఎత్తుకుంటున్నప్పుడు అంటానమ్మా, ఎంత కష్టపడి నీకు సర్వీస్ చేస్తున్నాం, రేపు పొద్దున్న పెద్ద అయితే మనం చూస్తావా లేదు అంతేనా. పిల్లలు చిన్నవాళ్ళు ఉన్నాడు అనుకోండి, అమ్మో అమ్మాయి లాగా చెప్తే ఆ మాట వింటారు. ఎందుకు మా బిక్కిగాడు శాసంగా నీ భయపడిపోతుంటాను, ఏంటవుతుందా ఏమండు అసలు అమ్మా అనేటికి వెంటనే పరిగెట్టుకోవచ్చు, అంగురు కూడా వచ్చేస్తారు. నీ జీవితంలో నీ భర్త నీకు మొదటి కాదు, నీ భార్య నీకు మొదటి కాదు, అలాగని భార్య ఇద్దని కాదు, బిడ్డలు ఇద్దని కాదు, నీ ఉద్యోగం కూడా నీకు మొదటి కాదు అంతేనా. నీ ఉద్యోగం నీతో రాదు, నీ వ్యాపారం నీతో రాదు, నీ భర్తకంతో సేవ చేస్తున్నా ఆ సేవ నీతో రాదు. నువ్వు మరణ అంధకారంలో నువ్వు సంచరించినప్పుడు ఇవేమి నీ వెనకుండా ఒకసారి గుర్తుంచుకోండి. We have to alone, we have to travel towards the Lord Jesus Christ. యేసు దగ్గరికి వెళ్ళాలంటే మనం ఒంటరిగా దేహాన్ని విడిచిపెట్టినప్పుడు అమ్మా ఒక 10 మంది కలిసి కుటుంబంలో కలిసి చనిపోయారు కదా అంతేనా. నిన్న సడన్ గారు నిద్రించారు, నిన్ను బర్యలు చేసాం. అవి బిడ్డలు 2 కూతుర్లు అనుకుంటారు, వచ్చారా. కొన్ని సందర్భాల్లో మనం ఏకాంతంగా వర్షంగా మనం ప్రయాణం చేయాలి. అందుకే దావీదు భక్తుడు 23వ కీర్తన అంటాడు కదా, యెహోవా నా కాపరి నాకు లేమి కలదు అని. అంటే తెలుగులో ఏమంటుందంటే, గాఢాంధకారపు లోయలో నేను సంచరించినాను, ఏ అపాయములకు నేను భయపడను. తెలుగులో అలాగే ఉంటుంది. ఇంగ్లీష్లో ఏమంటుంది తెలుసా, వైల్ ఐ వాజ్ వాకింగ్ త్రూ ద వ్యాలీ ఆఫ్ డెత్, మరణ అంధకారపు లోయలో నేను సంచరించిన ఏ అపాయములకు నేను భయపడను, నీవు నాకు తోడు ఇందు అని. అంతేనా. ఎల్లవేళ నీకు ఉండేది ఎవడో తెలుసా, ఎవరైనా కామె ఒక 80 సంవత్సరాలు చనిపోయారు అనుకోండి, అమ్మ నా భర్తరాతో వచ్చారంట వస్తారా అమ్మా చెప్పండి, నా భార్య నాతో కూడా వచ్చారంటే వస్తుందా. చాలాసార్లు ఒక సామెత నీకు చెప్పాను. ఒక అవనస్తుని పెళ్లి చేసుకున్నాడంట. ఏం చేసుకున్నాడమ్మా, పెళ్లి చేసుకున్నాడంట. ఇద్దరు కలిపి పరంగా అడవిలో ప్రయాణం చేస్తున్నారు. అడవిలో ప్రయాణం చేస్తుంది. లోపు ఏం జరిగిందంటే భర్త అయ్యా అవే నీవంటే నాకు చాలా ప్రేమ, ఏంటి నీవంటే నాకేంటి చెప్పండి. ఆడవాళ్ళకి ఒక విషయం తెలియదు, భర్తలు అలాగే చెప్తారు. మగవాళ్ళు ఏం చెప్తారమ్మా, ఏం చెప్తారు మగవాళ్ళు, ఏమైనా అంటే చాలా ఇష్టమే, నీవంటే నాకు అంటే చెప్తారు. అలాగే చెప్పాడు, ఏమన్నా ఏమైనా నీవంటే నాకు ప్రేమ, నీ గురికి ఏం చేస్తాను అలాగన్నారట. అని ఆడ కూడా వెళ్తున్నారు, ఒక అడవులో ప్రయాణం చేసి వెళ్తున్నారు. ఇలా బెదిరి గేట్ వచ్చింది, ఎలుగుబండి వచ్చింది. వెంటనే భర్త ఏం చేస్తారు, గబగా బారికి ఎదిరిసి అప్పుడే చేయి పట్టుకున్నాడు. అప్పుడు వరకు ఏంటి చేయి పట్టుకున్నారు. ఎదురుగా ఎలుగుబండి వచ్చినట్టుకి అట్లే ఏమైంది చిన్నది గబగా వెళ్ళి ఒక చెట్టు ఎక్కిసి, ఆడవాళ్ళు చెట్టు అది వేగంగా ఎక్కలేదు, మగవాళ్ళు ఎక్కి ఫాస్ట్గా అంతేనా చెట్టు ఎక్కిస్తారు. ఇలా భార్య ఏం చేసిందంటే ఎలిబెంట్ దగ్గరికి వచ్చినట్టు ఏమో బాబాయ్ ప్రమాదాన్ని. ఎలిబెంట్ ఏం చేస్తుందంటే జనరల్గా మనం చనిపోయినట్టుగానే ఊపిరి బిగబెడితే వాసన చేసి వెళ్ళిపోతుంది. ఈ భార్యకి విషయం జ్ఞాపకం వెంటనే మన ఆత్మ పడుకుని ఊపిరి బిగబెట్టేసింది. ఆ ఎలిబెంట్ వచ్చి చెవులో ముక్కులో అంత వాసన చేసింది, చనిపోయింది వెళ్ళిపోయింది. అప్పుడు దిగి వచ్చాడు, ఎవరు దిగి వచ్చాడు, భర్త. చెట్టు దిగి వచ్చి అంటున్నాడు, ఏమే ఏంటి ఎలిమెంట్ వచ్చి నీకు వాసన చేసింది, నీ చెవులు ఏదో వాసన చేసి చెప్పింది, ఏం చెప్పింది అన్న. ఏం చెప్పలేదు, నువ్వు ఎవరిని నమ్మనే నీ భర్తను మాత్రం నమ్మదని చెప్పింది. మగవాళ్ళు అలాగే చెప్తారు, అవసరాలకి చెప్తారా చెప్పరా అమ్మా. ఏమే నీ క్రిస్మస్ వస్తే 5,000 చేరుకుంటారు, ఎప్పుడు వరకు ఉంటుందా మాట, కొన్ని రోజులు అంతేనా. భర్తల మాటలు అలాగొచ్చాయి. ఏమైనా వాళ్ళందరూ తీసుకెళ్తానే ఎందుకు ఉండదా మాట చెప్పండి. నీ భర్త నీ కొరకు ప్రాణము పెట్టలేదు, నీ బిడ్డలు నీతో రారు. ఏకాంతముగా మనం ప్రయాణం చేసి వచ్చినప్పుడు నీ భర్త కానీ నీ బిడ్డలకు కానీ
నీ కలిగిన ధర్మ గాని, నీ కలిగిన ఆస్తిపాస్తులు నీవేమి నీ వెంట రావు గాని, నీ కొరకు రక్తము కాల్చి ప్రాణము పెట్టి సమాధి చేయబడి మూడవ దినాన తిరిగి లేచిన మన రక్షకుడు విమోచకుడని యేసయ్య. ఆయన ప్రేమ శాశ్వతముగా ఉంటుంది, ఆయన కృప శాశ్వతముగా ఉంటుంది, ఆయన ఏర్పాటు ప్రణాళిక శాశ్వతముగా ఉంటుంది. ఆయన విడివని దేవుడు, ఎడబాయిన దేవుడు. The Paul is having such a revelation. పౌలు భక్తుడికి ఆ మర్మము తెలుసు కాబట్టి ఇక్కడ పౌలు అంటాడు కదా, ఏమంటాడమ్మా? బ్రతుకుట క్రీస్తే, చావైతే ఎట్లా అమ్మంట? అమ్మా, క్రైస్తవుడికి మరణం అంటే భయం కాదు. ఎక్కడ కళ్ళు మూసామనుకుని ఎక్కడ తెలుస్తాం కళ్ళు? చెప్పండి. When we close our eyes in the world, we open our eyes in the eternal kingdom of God, the paradise. ఈ భూమి మీద కానీ మనం కళ్ళు మూస్తే మన పరలోక రాజ్యంలో మనం కళ్ళు తెరుస్తాం. పౌలుకి ప్రత్యక్ష తెలుసు కాబట్టి బ్రతుకుట క్రీస్తే, చావైతే. ఒకసారి నేను ఏదో హాస్పిటల్కి వెళ్తే ఒక ఆయనకంటే 7 పిల్లలంట, 4 కొడుకులు 3 కూతురు. ఎంతమందమ్మా? ఒక్కరు చూడలేదండి నన్ను వృద్ధాప్యం. 80 సంవత్సరాల వయసు ముసలైన ఒక్కడు వచ్చాడు హాస్పిటల్కి. ఎవరు అడిగారు, ఏమైనా అంత ముసలాడు కదా ఒక్కరు వచ్చామంటే, నాకు 7 పిల్లలండి, 4 కొడుకులు 3 కూతురు, కానీ ఏ ఒక్కరు నా వృద్ధాప్యంలో నన్ను ముదిము వచ్చి వరకు ఎత్తుకుని వాడను నేను వాగ్దానం చేస్తాను. నీ వృద్ధాప్యంలో నీ బిడ్డలకి సహాయం చేయలేకపోవచ్చు, నీ గర్భంలో పుట్టిన బిడ్డలకు సహాయం చేయలేకపోవచ్చు, నీ భక్తుడిని విడిచిపెట్టచ్చు, నీ బంధువులను వెలివేయచ్చు, కానీ మనకు రక్తం కాచి ప్రాణం పెట్టిన ఆ పర్వతని యేసయ్య మాత్రం విడిచిపెట్టిన దేవుడు కాదు. ఎందుకంటే పాత గ్రంథాలు అంటారు కదా, ఇదిగో నిన్ను విడువను ఎడబాయనని వాగ్దానం చేస్తున్నాను. ఎప్పుడు ఆయన విడిచిపెడతా, ఐ వోంట్ లీవ్ యు, ఐ వోంట్ ఫర్సేక్. అందుకనే అదే పౌలు భక్తుడు ఈ కొరింథీ రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయంలో చూసినప్పుడు ఇక్కడ ఏమంటే, జీవించేవారు ఎవరు బ్రతుకుతున్నావు? మన వారి కొరకు బ్రతుకుతున్నాం, అంతేనా? బిడ్డల కొరకు బ్రతకొద్దని కాదు, బిడ్డలకు కావాల్సిన సమకూర్చొద్దని కాదు. అది జీవితంలో యేసయ్యకి ప్రథమ స్థానం ఉంటే నేర్చుకో, యేసయ్య కొరకు బ్రతకడం నేర్చుకో. ఈ క్రిస్మస్ దినాలు, నూతన సంవత్సర దినాలు, ఎందుకంటే within 24 days we are going to enter into the new year. ఇంకా 24 రోజుల్లో మనం దేంట్లో ప్రవేశించబోతున్నాం? నూతన సంవత్సరం ప్రవేశించబోతున్నాం. గత కాలం అంతా, ఈ సంవత్సరం అంతా కూడా మన కొరమని బ్రతికా, మన వంటలు వండుకోవడానికి, బట్టలు తుక్కోవడానికి, పనులు చేసుకోవడానికి, అంతేనా? ఒక మాట గుర్తుంచుకోండి, ఈ క్రిస్మస్ దినాలు, నూతన దినాల్లో పిండి వంటలు వండుకోవద్దని కాదు, మంచిది, మాకు సంతోషం. నేను చాలాసేపు చెప్పిన మాట, ఆదివారం అంటే మా ఇంట్లో కనీసం ఏమి వండుకో, దేవుని పని మొదట. ఇదిగో బుధవారం ఒక ప్రాంతంలో మ్యారేజ్లో వాక్యం చెప్పడానికి వెళ్ళాలి, గుడివాడ దగ్గర. ఎక్కడంటే 450 కిలోమీటర్లు ఉంటుంది డిస్టెన్స్. అంత దూర ప్రాంతం ప్రయాణమే వెళ్ళాలి. అమ్మా, బిడ్డ చూస్తే చిన్నది, కొన్నిసార్లు బేచి పెడుతుంది, బిడ్డను వదిలేసి వెళ్ళాలి. నేను రాత్రి వచ్చేటప్పటికి పక్కన కాదు, దగ్గర విజయవాడ మీద దూరం. వెళ్ళాలంటే నేను అనుకోవడమే, రాత్రి ఏ 10 అవుద్దో, 11 అవుద్దో, 12 అవుద్దో కాదు, దేవుని పని. ఇట్స్ గాడ్స్ హోమ్, అంతేనా? దేవుని పనిలో కొన్నిసార్లు భార్యని అసిస్టెంట్ చేయాల్సి ఉంటుంది, లేకపోతే బిడ్డలను అసిస్టెంట్ చేయాల్సి ఉంటుంది, కానీ వీఆర్ ద గాడ్స్ హోమ్, వీఆర్ ద గాడ్స్ హోమ్. దేవుని పనిలో ఉన్నాం. ఎవరి పనిలో ఉన్నావా? ఒక మాట గుర్తుంచుకోండి, ఇఫ్ యు వర్క్ ఫర్ గాడ్, ద గాడ్ విల్ వర్క్ ఫర్ us. దేవుని పని కానీ మనం చేస్తే, మన పని ఎవరు చేస్తారమ్మా? దేవుని పని మనం చేస్తే మన పని వేసే చేస్తాం, అంతేనా? అందుకే వాక్యం చేసిన మళ్ళా కొరింథీ రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 15వ వచనం కొద్దాం. జీవించేవారు ఇక మీదట తమ కొరకు కాక, అంటే జీవించేవారు ఇక మీదట తమ కొరకు కాక, నీ బిడ్డల కొరకు బ్రతకడం కాదు. బిడ్డల కొరకు బ్రతకొద్దు నాన్ను, బతకాలి. బిడ్డలకు మంచిగా సర్వీస్ చేయాలి, బిడ్డలకు కావాల్సిన సమకూర్చాలి, చాలా మంచిది. కానీ నీ జీవితంలో నీ బిడ్డల కంటే బతకాలంటే యేసయ్య నీకు మొదలు.
నువ్వు ఉద్యోగం కంటే నీకు ఎవరు మొదట అంటే యేసే మొదట. నీ భార్య కంటే భర్త కంటే నీకు ఎవరు మొదట అంటే యేసే మొదట. అందుకంటే జీవించి వారికి మీదట తమ కొరకు కాక తమ నిమిత్తం యేసు ప్రభు జీవితం మరణము తర్కమవలేదు. That is not at all ending life of Jesus Christ. యేసు జీవితము మరణముతో అంతమవ్వలేదు. ఆయన మరణించాడు, ప్రాణం పెట్టాడు. ఎవరికొరకు ప్రాణం పెట్టాడు? ఆయన ఏమైనా పాపం చేస్తాడనా? ఏమైనా నేరం చేస్తాడనా? ఎవరికొరకమ్మా? ఆయన నేరం చేస్తే ఆయన శిక్ష అనుభవించాలి. నేరం చేయలేదు. పరిశుద్ధుడు, మహాగణుడు, మహోన్నతుడు, సర్వోన్నతుడు, సర్వశక్తి సంపన్నుడు, మరణాన్ని జయించిన వాడు, మృత్యుంజయుడైన దేవుడు యేసు ప్రభువు. ఆ పరలోక రాజ్యంలో ఎల్లప్పుడూ కోటాను కోట్ల దేవదూతల చేత ఇదిగో సైన్యములకు అధిపత్యకు యెహోవాని మానక స్తుతింపబడుతున్నాం. మన పరమమైన దేవుడు ఎవరి కొరకు లోకానికి వచ్చాడు తెలుసా? అందుకని బైబిల్లో అదే పౌలు రాస్తాడు. ఫస్ట్ తిమోతి రాసిన మొదటి పత్రిక, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు. వాట్ ద పర్పస్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్ లైఫ్? వై హి కేమ్ టు ద వరల్డ్? ఎందుకని లోకానికి వచ్చాడంటే ఆయన మానవులకి రక్షణ ఇవ్వటానికి, మానవులకి విమోచన ఇవ్వటానికి, మానవ పాపమును పరిహరించి మానవ జాతిని ఆ పరలోకానికి తీసుకెళ్ళడానికి ఒక దీనుడిగా వచ్చాడు. చాలా మంది ఒక మాట అంటారు, అమెరికాకి ఎన్ని రోజులు అంటే తిరిగి రారంటారు. అర్థం చెప్పిన మాట, గల్ఫ్ కంట్రీస్ ఎలా తిరిగి వస్తారని అమెరికాకి ఎన్ని రోజులు ఆలోచన అలా కూడా తెలుసా? ఎందుకంటే కాస్ట్ రిచ్ కంట్రీ, చాలా ధనికమైన దేశం. 5-10 20 లక్షలు 30 లక్షల జీతం నెలకు ఉంటుంది. చాలా సమృద్ధి ఉంటుంది. అక్కడ రోడ్లు ఇండియన్ రోడ్ లాగా ఉండవు. చాలా ఆ దేశం అంతా చాలా ఓల్డ్ నెంబర్ 1 కంట్రీ. ఆ దేశానికి మళ్ళీ అక్కడ సెటిల్ అయిపోవడానికి చూస్తాం. నేను ఎప్పుడు పాస్టర్ గారికి నవ్వుతున్నాను, అమ్మ పాపని పెద్ద అమెరికా పంపించి 5 వద్దండి. అక్కడ మాత్రం వద్దండి, మన బిడ్డ మనకి ఏంటవుతుంది? మనం ఇప్పుడు ఉన్నాం, ఏదో పల్లెటూరుకి వెళ్ళి ఉండమంటే ఉంటామమ్మా? ఉంటామని చేయి చూపించింది. పల్లెటూరుకి వెళ్ళి ఉంటామా? అలాగే అక్కడ కల్చర్, అక్కడ పరిస్థితికి అలవాటు పడ్డాడు ఇండియాకి రావడానికి ఇష్టపడి అక్కడ సెటిల్ అయిపోయాడుగా చూస్తాం. ఆ పరలోక రాజ్యంలో ఏసియా పరమదూతల సమూహంతో ఇదిగో సైన్యుడి యెహోవా పరిశుద్ధి మాడక స్తుతింపబడుతున్నారు. తండ్రి ఏటి విడిచిపెట్టాడు? ఆయన మహిమను విడిచిపెట్టాడు, ఆయన మహోత్సవాన్ని విడిచిపెట్టాడు, ఆ స్తుతులను విడిచిపెట్టాడు. ఒక దీనుడుగా, ఒక మానవుడుగా ఈ లోకంలో జన్మించాడు. వాట్ ద రీజన్ దట్ జీసస్ క్రైస్ట్ కేమ్ టు ది వరల్డ్? యేసు లోకానికి ఎందుకు వచ్చాడు తెలుసా? పాపులను రక్షించ. ద గాస్పెల్ ఇస్ సేయింగ్, ది గాస్పెల్ ప్రీచింగ్. దేని వాక్యములో స్పష్టంగా ఉంది. ఏమన్నా తెలుసా? పాపులను రక్షించటకు క్రీస్తు యేసు ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే మానవుల హక్కులు, మానవ విమోచించడానికి. మనమైతే ఏమంటారంటే, అయ్యా యేసయ్యా నీ పరలోకాన్ని విడిచిపెట్టి నీ పరదేశం విడిచిపెట్టినాను అంతేనా? కానీ దేవుడు ఆ మహిమను విడిచిపెట్టాడు, ఆయన మహత్యాన్ని విడిచిపెట్టాడు, ఆయన శక్తి సామర్థ్యాన్ని విడిచిపెట్టాడు మానవులను రక్షించి విమోచించడానికి. ఒక మానవునిగా, ఒక దీనునిగా ఈ లోకానికి వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. అందుకంటాడు ఒకసారి చూడండి, జీవించి వారు ఇక మీదట తమ కొరకు కాక తమ నిమిత్తము ఆయన నేరం చేయలేదు. పరిశుద్ధమైన దేవుడు ఆయన నేరం ఏం చేయలేదు, పాపము చేయలేదు. ఆయన నోటి కపటము గాని లేదు, దోషము గాని లేదు. కానీ మనలను రక్షించున్నాడు, మనల్ని పరిశుద్ధంగా చేయడానికి, మనల్ని పరలోక రాజ్యాన్ని తీసుకెళ్ళడానికి యేసయ్య ఓ దీనునిగా ఈ లోకానికి వచ్చాడు. అందుకే అదే ఫిలిప్పీ రాసిన పత్రిక ఏమంటే తెలుసా? ఆయన దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమడించి కొనలేదు. కానీ ఒక దీనుడిగా పుట్టి మరణము నొందినంతగా, సిలువ మరణము నొందినంతగా ఆయన ఇదే చూపించారంట. అందుకని అన్ని నామముల కంటే పై నామము, ఉన్నతమైన నామము యేసు నామము. ఇది 870 కోట్ల భూమి కంటే అందరికీ పేర్లు ఉన్నాయి. ఎవరి పర్సన్ ఆఫ్ ద నేమ్. కానీ అన్ని నామముల కంటే ఉన్నత నామము యేసు నామము, మహిమ కలిగిన నామము,
శక్తి కలిగిన నామం, మార్చము కలిగిన నామం, మానవ జీవితాలను మార్చగలిగిన ఏకైక నామము యేసు నామం. అందుకే పౌలు రాస్తున్నాడు కదా, జీవించి వారు ఇక మీదట తమ కొరకు కాక తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచువారి కొరకే. అంటే ఎలాగంట, మన నిమిత్తము మృతి పొంది మళ్ళా అంటే ఏదమ్మా, తిరిగి లేచిన వారి that is కొరకే. not at all the ending life of Jesus Christ. యేసు ప్రభు జీవితం మరణముతో అంతమవ్వా. ఒక మాట తెలుసా, గుడ్లు అంట పిల్లు ఉండేటప్పుడు, కోడి పిల్లు ఉండేటప్పుడు కొంతమందికి కామ కోల్పోయి ఇచ్చిన తెలుసు. ఎన్నో రోజులు ఉంటుంది, 21 రోజులు 24 రోజులు ఉంటుంది. ఆ గుడ్లు పెట్టినప్పుడు గుడ్లు పెట్టి పట్టు ఎక్కిస్తే అన్ని రోజులు కూడా బయటికి మేతకెళ్ళి మన టైంకి వచ్చి ఆ పట్టు మీద కూర్చుంటుంది. ఆ గుడ్లు ఉండే పిల్లలు అనుకుంటాయి అంట, ఇంకా పెంకి పైకి రాకముందు అమ్మ ఇంకేముంది రాకమంటే ఇదే అనుకుంటుందంట. అలాగే పొంగి ఉంటుంది మానవ శరీరం, మన బాడీ. ఈ శరీరంలో ఉన్నంత వరకు మనకి ఏం కనిపిస్తుంది అంటే ఏదో ఈ చుట్టూ నేల, లేకపోతే ఏదో అప్పుడప్పుడు చిన్న చిన్న నక్షత్రాలు కనిపిస్తాయి. ఇదే లోకం కాదు, ఇది 1% కూడా కాదు. ఇంకా సృష్టిలో అనంతమైన లోకం ఉంది. Unless you leave the world, we cannot understand the divine message in our life. ఇంకా అనంతమైన లోకం ఉంది, అనంతమైన విశ్వం ఉంది. అందుకే పౌలు అంటున్నాడు, జీవించి వారి మీదట తమ కొరకు కాక తమ నిమిత్తం మృతి ఉంది. అంటే ఏసై చనిపోయి నిద్రించి అక్కడ అయిపోయిందా లైఫ్? అలా కానీ ఏసై కానీ ఆడ ప్రాణం పెట్టిన తర్వాత ఆడ సమాధి ఉండిపోతే ఇది నాడ ఏసై నమ్మవలసిన అవసరము. అందుకే పేతురు రాస్తూ ఉంటాడు కదా, క్రీస్తు యేసు మృతులలో నుండి తిరిగి లేచుట వలన ఒక జీవముతో కూడిన నిరీక్షణ మనకి ఇచ్చాడట. ఏ నిరీక్షణమా? A living hope of Lord Jesus Christ. ఒక జీవంతో ఒక నిరీక్షణ మనకి ఇచ్చాడు యేసయ్య. ఏంటంటే ఇదిగో, అందుకే లాస్ట్ లో దశలోనికి చదువుతుంటాం 4 chapter 4 verse 13 to 18. ఆయన ఆర్భాట్యముతో ప్రధాన దూత శబ్దముతో దేవుని పోరుతో పరలోకము నుండి యేసయ్య దిగి వచ్చినప్పుడు ఎవరి క్రిస్టియన్ గ్రేవ్ విల్ ఓపెన్. ప్రతి క్రైస్తవుడి యొక్క సమాధి ఏంటవుతుంది? తెరవబడతారు. ఎవరి క్రిస్టియన్ గ్రేవ్ విల్ ఓపెన్. ప్రతి క్రైస్తవుడి యొక్క సమాధి ఏంటవుతామా? తెరవబడతారు. అందుకొరకు అందరికి సంతోషం, తమ కొరకు మృతి పొంది తిరిగి లేచిన వారి కొరకే జీవించుటకు ఆయన అందరి కొరకు అంటే రక్షణ అంటే ఒక్క క్రైస్తవులకే కాదు, అమెరికా వాళ్ళకో, ఇంగ్లాండ్ వాళ్ళకో, ఇజ్రాయెల్ వాళ్ళకో, భారతదేశ ప్రజలకే కాదు. క్రైస్ట్ బిలాంగ్ టు ద ఎవ్రీ పర్సన్ అనే ఈ భూమి మీద ప్రతి మానవుడి కొరకు, ఈ భూమి మీద ప్రతి మనిషి కొరకు, ఇండియన్ అయినా, అమెరికా అయినా, యూరోపియన్ అయినా, ఆస్ట్రేలియా అయినా, సౌత్ ఆఫ్రికా అయినా, నైజీరియా అయినా, అర్జెంటీనా అయినా, ఈ ప్రపంచంలో ఏ దేశంలో చెందిన అందరి కొరకు, మానవులందరి కొరకు ఆయన మృతి పొందాడు. మానవులందరి కొరకు ఆయన రక్తము కార్చాడు. మానవులందరి కొరకు ఆయన ప్రాణం పెట్టాడు. ఇంకా వాక్యంలో లోతుగా కొంచెం ధ్యానిస్తాడు. ఎందుకంటే ప్రభు సిలువ అంటే అది ఈజీ కాదు అర్థం అవడం. The Christ is a mystery. The cross of Jesus Christ is a mystery. The cross of Jesus Christ is a mystery. ప్రభు యొక్క సిలువ అంటే ఏంటి? అదొక మర్మము. అంతేనా? ఈ ప్రపంచంలో ప్రతి క్రైస్తవుడు ఒక నిలువు గీత అడ్డగీత గీసామనుకోండి, అది హిందువులైనా ఇంకో మతం ఇంకోనా ఏంటండి ఇదంటే అంటే అలా చూసిన ఆ సిలువ అండి. ఎవరండి సిలువని? యేసు ప్రభు. అలా ప్రతి ఒక్కరు తెలుసు. అది అందులోనే ఏ మతానికి చెందిన, ఏ వర్గానికి చెందిన వారైనా, ఏ దేశానికి చెందిన వారైనా, క్రాస్ ఇస్ ఎ మిస్టరీ. సిలువ అనేది ఒక మర్మము. ఈవెన్ సిలువను వేసాడు సాతాను కూడా తెలియదు. వేసే సిలువ ద్వారా మానవ రక్షణ. ఒకవేళ కానీ వేసి అది తెలిసి ఉంటే అప్పవాదాన్ని సిలువకు అప్పగించుకొని ఉండు. అంతేనా? ఒక మాటలో ఇంకా కొంచెం లోతుగా ధ్యానిస్తే వేసే సిలువలో రక్తం కాదు, ఆయనతో పాటు మనం ఎక్కడ ఉన్నాం? మనము సిలువలో ఉన్నాం. ఆయన సమాధి చేయబడినాడు, మనము సమాధిలో ఉన్నాం. ఆయన 3వ దినాన తిరిగి లేచినప్పుడు మనము కూడా అంతేనా?
ఇంజనీరింగ్ లేకపోతే ఎంటెక్లో క్యాంపస్ సెలక్షన్స్ అవుతుంటాయి. ఏంటవుతాయమ్మా? క్యాంపస్ సెలక్షన్స్ అవుతుంటాయి. వాళ్ళకి బాగా అక్కడ పెద్ద పెద్ద కంపెనీస్ వాళ్ళు వచ్చి బాగా తెలివైన మెరిట్ స్టూడెంట్స్ ఎవరు తీసి వాళ్ళకి ఎంటర్లు పెట్టి ఏమంటారంటే ఇంకెన్ని సంవత్సరాలు చదువు ఉందంటే ఇంకో 2 సంవత్సరాలు ఉంది. అయితే 2 సంవత్సరాలు అసలు నీకు ఏంటి ఇస్తామంటే ఉద్యోగం ఇస్తాం. ఆడ ఉద్యోగం రావడం ఇస్తామన్నది ఆల్రెడీ కన్ఫర్మ్ అయిపోయింది 2 సంవత్సరాల తర్వాత. కానీ ఉద్యోగం రావాలంటే ఎంతకాలం పడుతుందమ్మా? చెప్పండి, ఎంతకాలం పడుతుంది? 2 సంవత్సరాలు ఆగాలి. ఎందుకంటే మొదటిగా వాగ్దానం 2 సంవత్సరాలు ఉద్యోగం ఇస్తాం, 2 సంవత్సరాలు ఇస్తుంది ఉద్యోగం ఆ కంపెనీ. కానీ దాని ముందు ఏంటవుతుంది? యూ హ్యావ్ టు వెయిట్. అలాగే మన జీవితంలో కూడా యేసు తిరిగి లేచినప్పుడు ఆయనతో పాటు మనం కూడా తిరిగి లేచాం. కానీ మన జీవితంలో దాన్ని ఎక్స్పీరియన్స్ చేయడానికి ఇట్ విల్ టేక్ సమ్ టైం, కొంతకాలం తీసుకుంటాం. అందుకొరకు జీవించే వారికి మీద తమ కొరకు కాక తమ నిమిత్తము వృత్తి నుండి తిరిగి లేచిన వాని కొరకు అందరి కొరకు. కాబట్టి ఇది నా ప్రపంచ క్రైస్తవ సమాజం ఒక ప్రశ్న వేసుకోవాలి. ఎవరి కొరకు బ్రతుకుతున్నావు? నీ భార్య కొరకు బ్రతుకుతున్నావా? నీ భర్త కొరకు బ్రతుకుతున్నావా? నీ బిడ్డల కొరకు బ్రతుకుతున్నావా? నీ ఉద్యోగం కొరకు బ్రతుకుతున్నావా? నీ కలిగిన సంస్థమైన వాటి కొరకు బ్రతుకుతున్నావా? నీ రక్షకుడు మోక్షకుడైన యేసయ్య కొరకు బ్రతుకుతున్నావా? అంతేనా? నేను యేసయ్య కొరకు బ్రతుకుతానో చేయి చెప్పించండి. మనం ఎవరి కొరకు బ్రతకాలి? We have to live for God. We have to live for the crucified Lord Jesus Christ. మన కొరకు రక్తము కాచిన, మనకు ప్రాణం పెట్టిన, మనకు ఒక సమాధి చేయబడి తిరిగి లేచిన యేసయ్య కొరకు బ్రతకాలి. ఆయన మార్గంలో నడవాలి. నేను ఎప్పుడు చెప్తాను, అమ్మా ఎన్ని పనులు ఆదివారం రండి. ఒక ఆదివారం అవ్వలేదు ఏమా? ఆదివారం అవ్వలేదు. ఆదివారం ప్లేస్లో ఏ బుధవారం ప్రేయర్ అవుతుంది, ఏ శుక్రవారం ప్రేయర్ అవుతుంది. ఆ వారానికి ఒక్కొక్కసారినా నేను ఎక్కడ కనబడాలి? ఎక్కడ కనబడాలమ్మా? నేను ఎప్పుడు ఆదివారం ఉండేటికి మీకు ఎంతమంది చాలా మంది తెలియదు ఏంటంటే ప్రతి ఒక్కరిని చూసుకుంటాను. ఎవరెవరు వచ్చారో ఎవరు రాలేదు. పనులు రాలేదు అనుకోండి, నేను అనుకోండి అమ్మ రాలేదు, ఏం బాగాలేదేమో, అంతేనా? ఒక ఆత్మీయ తండ్రిగా మాకు ఆ బాధ్యత ఉంటుంది. అంతేనా? నేను ప్రతి చూసుకుంటాను, అమ్మ ఈ వారంలో రాలేదు, ఎలాగున్నారు ఏంటో, అంతేనా? అంటే ఒక సంఘ కాపరిగా ఒక బాధ్యత కలిగిన వాడిగా నేను నాకు ఎలాగంటే అమ్మ వీళ్ళు రాలేదు, ఎలాగుందో ఏంటో, అంతేనా? ఇది నాడు మందిరంకి వచ్చాం, ఎవరిని చూసినా చూడకపోయినా ఎవరు చూస్తున్నాను నేను వేసాను కూడా. ఒక దౌర్జన్యం అలాగ అనుకున్నాడు, అమ్మో రాలేదేంటి ఫలాని వాళ్ళు అనుకుంటున్నాడు. అప్పుడు అమ్మా మాకంటే కొన్ని లక్షల రెట్లు కోట్ల రెట్లు ప్రేమ కలిగిన వాడు వేసి. వీఆర్ ఆర్డినరీ పీపుల్, వీఆర్ ద మెసెంజర్స్ ఆఫ్ గాడ్, we are the mediator for God and God's people. దేవునికి దేవుని ప్రజలకు మధ్య ఒక మధ్యవర్తి అంతే. You are not God. We cannot give you the salvation. We cannot call off you to the heaven of God. మేము రక్షణ ఇవ్వలేము. పరలోకాన్ని మేము తీసుకెళ్ళాలి. ఎవరు తీసుకెళ్ళాలి పరలోకానికి? ఒక సంగతి, ఒక దౌర్జన్యలాగా అమ్మ వీళ్ళు రాలేదు ఎలాగున్నారు ఏంటి అనుకున్నప్పుడు, ఆ బాధ్యత ఉన్నప్పుడు యేసయ్య నీ కన్నా బాధ్యత ఉండదా? ఈరోజు మందిరాన్ని అమ్మ పలానా రాలేదు మందిరాన్ని మనం అనుకుంటాం కదా. నీతిమంతులు ప్రార్థన కొరకు అంట అది చెవియుక్కుంటాడంట, అంతేనా? అంతేనా కాదా? అది చెవియుక్కుతాడంట. కొంతమంది లేచిన పిల్లల్ని చూసుకుంటారు అమ్మో అని, అంతేనా? అలాగే యేసయ్య కూడా పిల్లల్ని, అమ్మ నా కూతురు ఇంకా మోకరించలేదు ఈరోజు, నా కొడుకు ఇంకా మోకరించలేదు ఈరోజు, నా కొడుకు కూతురు మందిరానికి రాలేదు, వాళ్ళు ఏ పనిలో ఉన్నారు. కాబట్టి ఎదురాగా మనం ఎవరి కొరకు బ్రతుకుతున్నాం, మనం ఎవరి కొరకు జీవిస్తున్నాం? మొట్టమొదటిగా యేసయ్య కొరకు మనం బ్రతకాలి. అమ్మ నూతన సంవత్సరానికైనా ప్రవేశించేటప్పుడు when we enter the new year, we have to live for God with a rededicated heart. We have to enter into the new year. నూతన సంవత్సరంలోనికి ఒక సమర్పణ కలిగిన జీవితంతో, నాయనా 2026 సంవత్సరంలో నీ కొరకు బ్రతుకుతాను నాయన, నీ కొరకు జీవిస్తాను, నీ మార్గంలో నడుస్తాను. ఎప్పుడైతే మనం యేసయ్యకు బ్రతుకుతామో ఆ నిర్ణయం తీసుకుంటామో అప్పుడు దేవుని ఆశీర్వాదం నింపడతాం. అటు కృపకి అందరూ దయచేయండి గాక. కలవచ్చుకొని ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ రాజ్యం గల దేవాన్ని కొందరు ఆచరిస్తున్నాం. నువ్వు గొప్ప దేవుడివి, అద్భుతకాడు, ఆలోచనకి అర్థవంతైన నమ్మదగిన దేవుడు. నేను ప్రత్యేకంగా నేను అతన్ని ప్రతి ఒక్కరు కూడా నేను పేరు పేరు దీవించిందైనా
నేను జాయిస్ స్టాఫ్ బిజినెస్ దీవించి శైలస్ దీవించి అనగా శాతం నడిపి ప్రోత్సహించింది. నాకు ఒక్కసారి రెండుసార్లు పైకి వెళ్దాం. నేను పాలతో ప్లాన్ చేసి మెర్సీ గారితో ప్లాన్ చేస్తాం. మెర్సీ గారు చేస్తున్న జాబ్ కూడా పర్మనెంట్ ఆర్డర్ ప్రోత్సహించింది. నేను తండ్రి నేను దేని వరకు ఇచ్చిన బిడ్డ దీవించిన తెలుస్తా. అమెరికాలో చిత్ర బిర్యానీ రాజ్య చిత్రాన్ని నేను కెండాల్లో ఉన్న తండ్రి నేను నా దగ్గర కుమారుడు తండ్రి నేను ఇంకా చాలా మంది ఎవరు దూర ప్రాంతంలో ఉన్నారు తండ్రి. నేను అప్పుడు కుటుంబాన్ని అందరూ రెండు దగ్గర వెంకట్రావు గారికి రత్నం గారికి ఇరువురికి బలమైన శక్తి ఆరోగ్యం తెలుపుతున్నారు. వెంకట్రావు గారి రత్నం గారి పెద్ద కుమార్ కుటుంబాన్ని వారి వ్యాపారం, రెండో కుమార్ కుటుంబాన్ని వ్యాపారం, జాన్బాబు గారిని మేరీ గారు ఇచ్చిన బిడ్డని వారి వ్యాపారాన్ని దీవించమని ప్రార్థన చేస్తున్నాను. నేను ఆ జోసామె తండ్రి వేరే కుమారుడు దూర ప్రాంతం కుమారుడు భద్రపరిచిన ఆయన కదా. నేను ఆయనకు అందులో బెంగళూరు కస్తూరి కుటుంబాన్ని దీవించున్నాను. భీముడు మెమరాజ్ బాధ్యుల్ని గ్లోరీ మరి బిడ్డ దీవించి ఒక్కసారి ఎన్నిసార్లు పైకి నేను నిమ్మరాజు బాబు కూడా 3 నెలల వాళ్ళు గాజువాక స్టేషన్కి వస్తున్నారంట. నీ కుమారుడు కూడా మంచిగా ఎలాంటి గాజువాక ట్రాన్స్ఫర్ అవుతుంది. నీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. నేను ఆ విజయాన్ని జాండోడి కుటుంబాన్ని దీవించమని ప్రార్థన చేస్తాను. అందరూ చెల్లిపోయారు. శారమ్మ గారి మనవరాలు నిర్మల గారి కుమార్తె వివాహం గడక చేయడానికి త్వరలోనే వివాహం కావాల్సిన ధనవంతం సమకూర్చమని ప్రార్థన చేస్తున్నాను. నేను ఆ దుబాయ్లో మిస్టర్ కుమార్ కుటుంబాన్ని కృష్ణమోహన్ గారి జాబ్ నడిపించిన, ఇంగ్లాండ్ పేర్చలు చేస్తున్న, హరితాన్ని దీవించిన, జగన్ జాబ్ చేస్తున్న రాజేష్ గారు దీవించిన, నేను కొందర ఐర్లాండ్ పేర్చలు చేస్తున్నాం, వినయ్ గారు దీవించిన, జాండోడి కుటుంబాన్ని ప్రత్యేకంగా దీవించిన, నేను కొందరు తెలిసిన రత్నమార్ మా మధ్యలోకి వచ్చాను తండ్రి. రత్నమార్ గారి కుమార్ దీవించి అందరూ ఒక్కసారి వెళ్ళిపోయి కదా. నేను ప్రత్యేకంగా రాజేష్ గారు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఈ కుమారుడు పత్రిక బలకి దూరం ఆజ్ఞాపిస్తున్నాం తండ్రి. నేను కమలం గారికి వరదాన్ గారికి ఇరువురికి బర్మ శక్తి ఆరోగ్యం నడిపించినాం. దిలీప్ కూడా దేశ మార్గం సలాం ఇచ్చేది. నేనా తండ్రి నేను నా కొత్త కుమారుడు ఉన్న వారికి ఇల్లు కూడా తండ్రి కొంచెం ఆగిద్దండి సమస్యలు. ఆ ఇల్లు కూడా అద్దెకలను త్వరగా ఆజ్ఞాపిస్తాం. తెల్లటి సచివాలయం నేను యాక్సెప్ట్ చేయడానికి త్వరలో సర్టిఫికేట్ కంప్లీట్ అవడానికి కూడా ఈ కృపణ ఇచ్చేయండి. రత్నార్ గారి కుమార్తె కూడా కథ చేస్తుంది. ఈ కుమార్తె కూడా భద్రపరిచిన నేను ఆ దగ్గరికి కొందరం దుబాయ్ నుండి పాల్పేసి కుటుంబాన్ని వారి తండ్రి జాబుని రమణ గారిని, కిషోర్ గారిని, రమణ గారిని, నేను కుమారి గారిని తండ్రి, ప్రసాద్ గారిని వారు చేస్తున్న ఉద్యోగాలు వారి కుటుంబాలు తండ్రి, నేను ఎలిసా పాస్ గారు, సాయి గారి, కిషోర్ గారు వారు చేస్తున్న సంఘ పరిచయం కూడా నేను దీవించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నేను నీకు వందనాలు చేస్తున్నాం. నేను తండ్రి నేను అందరూ రిజిస్టర్ పైకిద్దాం. నేను మెల్లిగా కుమారి గారు వారి తండ్రి గారు బాలేదు. నేను నిచ్చిన స్వస్థత బట్టి నీకు వందనాలు చేస్తున్నాం తండ్రి. వారి తండ్రి గారు తల్లి గారు వృద్ధాప్తులు వారు పరమశక్తి కుమారి గారు అజ్మేర్ గారు కూడా దూరదేశం వారిని కూడా భద్రపరచమని నేను ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నేను నీకు వందనాలు చేస్తున్నాం తండ్రి. తండ్రి నేను ఇంకా అనేక రాలేపోయారు తండ్రి. నేను వారికి మరొక తరము దయచేయండి తండ్రి. నేను నీకు వందనాలు చేస్తున్నాం తండ్రి. నేను ప్రవీణ రాలేదు తండ్రి, మరొక తరము దయచేయండి తండ్రి. నేను వారి చేతి పనులు దీవించిన నేను నీకు వందనాలు చేస్తున్నాం తండ్రి. నేను కుడికి ప్రతి ఒక్కరు కూడా నేను పేరు పెట్టి దీవిస్తున్నాం. అందరూ ఒకసారి రెండుచేలు పైకెత్తాం. నేను అందరూ రెండుచేలు పైకెత్తి నేను ప్రత్యేకముగా నేను మనల్ని పిలిచిన నేను సురేష్ గారికి ప్రార్థిస్తున్నాం. ఈ కుమార్తె నేను పర్వతుల ఈ పరదేశంలో చేసుకున్న కదా ఆ కుటుంబాన్ని ఆదరించిన నేను గనక జరిగింది. నేను చిత్తమైతే ఆ జ్ఞాపకాన్ని కూడా గనక జడానికి నేను కృపణ దయచేమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నా తండ్రి నీకు నా తండ్రి నేను కూడిన పెద్ద తండ్రి కూడా నా తండ్రి పేరు పెట్టి తీస్తున్నాం తండ్రి. నా సంభవ విషయంలో కూడా ప్రణాళిక నెరవేర్చిన విశాఖపట్నం చెప్పిన జాబ్ పర్మనెంట్ అవ్వడానికి వెళ్ళడం చిత్తమైతే మార్గం సలహా చేయండి. వ్యక్తికి సురేష్ కుమార్ గారు గర్భంతో ఇచ్చండి. నా తండ్రి ప్రియాంక బుద్ధి గారు గర్భంతో ఇచ్చండి. నా ప్రియాంక మామగారు కూడా బాగోట్లేదు. నేను స్వస్థను ప్రకటిస్తున్నాం తండ్రి. నేను కొందరు చేసినాం. అజయ్ ప్రవీణ్ వారికి ఎంతో సర్వీస్ చేస్తున్నాం. మరి సర్వీస్ కూడా నన్ను దీవించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ప్రవీణకు కూడా గత వారం అంతా బాగోలేదు తండ్రి. ఆ రొంపుడి జలుబుడి ఆ బ్లడ్ ఇన్ఫెక్షన్ కూడా మీ చంద్రికారు దూరం ఆజ్ఞాపిస్తున్నాం తండ్రి. కమరరావు గారు యొక్క రెండో కుమారుడు నాగేంద్ర గారు కూడా సింగపూర్ నుండి వచ్చారు తండ్రి. నన్ను చిత్తమైతే మళ్ళీ వర్క్ దొరకడానికి మళ్ళీ సింగపూర్ వెళ్ళడానికి నేను మార్గం సలహా ఇచ్చేది తండ్రి. నా చిట్టమ్మ గారు కూడా తలగనుకుంటున్నారు. నేను బలమైన ఆరోగ్యం తెలుస్తున్నాను తండ్రి. విశ్వాడు సుందరరావు గారు బిడ్డను దీవించి పాప గారు కుమారు రేణుక గారు మరి సర్వీస్ అన్ని చేయించడానికి కృప దయచేమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నేను అడిగి వందనాలు తెలుసు. నేను తండ్రి నన్ను కుమారు గారికి కుమారుడు కూడా నేను శ్రీకథ మనవడు తండ్రి. చిత్తమైతే విదేశీ రావడానికి వారు చాలా చేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అందరూ రెండు చేతి పైకెద్దాం. నేను అమాక్ష రెండు చేతి పైకెద్దాం. నా దగ్గర తల్లి గారు కరుణాగారు కూడా తండ్రి. నేను ఆ పల్లి ఒకవైపు ఇంకా నన్ను పెట్టాలి. ఆ పల్లి పెట్టడానికి కృప ఇచ్చిన అన్ని మీరు ఆదరించి నేను దీన్ని కొందరాచరిస్తున్నాం. అన్నిటికంటే ప్రాముఖ్యం రెండు చేతులు అందరూ రెండు చేతులు పైకెద్దాం. నేను మందిరి కొని ప్రార్థన చేస్తున్నాం తండ్రి.
నిశ్చితమైతే సంవత్సరంలో మందిరంలోకి ఆరాధన చేసి కృపను ఇవ్వబోతున్నాను. నేను ఈ కొందరు ఆచరిస్తాను. నేను లాయిలు నేను ప్రభాకర్ రెడ్డి కుటుంబాన్ని, నేను కుమార్ సుంతలారి కుటుంబాన్ని తండ్రి, అదేవిధంగా రమేష్ లారి కుటుంబం, నాయుడు లారి కుటుంబాన్ని తండ్రి, నేను ప్రభాకర్ రెడ్డి కుమారుడికి కోడలకు నూతన దంపతులకు దీవించిన మిత్రులారి గారి కుటుంబాన్ని, కుమార్ లారి కుటుంబాన్ని, నేను జడ్జి గారిని వారి కుటుంబాన్ని, వాళ్ళ హస్బెండ్ కూడా డిస్ట్రిక్ట్ జడ్జి నేను వారి కుటుంబాన్ని తండ్రి, నేను ఇద్దరు తండ్రి బెంచ్ క్లర్క్ తండ్రి శ్రీనాథ్ గారి తండ్రి, నేను పంట దీవించు వారందరూ కూడా న్యాయం పక్షంగా నేను నిలబడడానికి నేను కృపణ దయచేసి ప్రార్థన చేస్తాను. నా తండ్రి అన్న మరుడు కూడా చెప్పేది ఇదే సార్ మార్గం సరళం చేయని ప్రార్థన చేస్తాను. కొన్ని ప్రతి ఒక్కరిని కూడా పేరిపోయిన నన్ను దీవించి ఆశించుని నన్ను ఆశ ఖాతాలో ఉన్న సార్మడి కుటుంబాన్ని, జగదాస్ కుటుంబాన్ని తండ్రి నన్ను కొందరు చేసి వారి కుటుంబాన్ని కూడా దీవించు. పవనాస్త దూరదేశాలు అంతా నన్ను ప్రయాసాలు ఉన్నారు తండ్రి, వారందరినీ కూడా దీవించమని ప్రార్థన చేస్తాను. నన్ను సౌజన్యం కూడా ఇంజనీరింగ్ కంప్లీట్ అయింది. జీతమైతే 50 లక్షల రూపాయలు 2 లక్షల జీతం ఉద్యోగం కూడా నేను దయచేమని ప్రార్థన చేస్తాను. ఉదయం ప్రతి ఒక్కరు కూడా నన్న పేరు పేరు దీవించి ఆశించమని నా తండ్రి, నా జోసనకుడి రాజ్యం దేవదూత కీర్తన స్టడీస్లో తండ్రి, నా క్రిస్టియన్ కూడా 10th క్లాస్ స్కూల్ ఫస్ట్ ఆడ గొప్ప దయచేయాలి తండ్రి. నా తండ్రి నన్ను చదువుకున్న ప్రతి ఒక్కరు కూడా నా పేరు పైన బిస్కలగారక్క నా తండ్రి, మన తమ్ముడి గారి కుమారుడు కూడా మీ సస్యం ప్రకటిస్తున్నాం తండ్రి, నన్ను కొందరు ఆచరిస్తున్నాం తండ్రి. శివన్ దగ్గర అపరాధ గారు ఇద్దరు బిడ్డలు కూడా మంచిగా ఆహారం తినడానికి బిడ్డలిద్దరు జ్ఞానవంతం వహిస్తున్నది నీ దగ్గర మనుషులు అందరూ గొప్ప ఇచ్చారు. నేను మాకు ఇచ్చిన బిడ్డలు కూడా దీవించినాం. అందరూ ఇచ్చిన పైకెద్దాం. నేను ఈ దినాలు ఈ నోటీసుల దినాలు మన సంఘంలో జరిపే కార్యక్రమం కూడా ఘనంగా మహిమకరంగా జరగడానికి నీకు ఇప్పుడు దయచేయమని తండ్రి. నేను ఇప్పుడు ప్రతి ఒక్కరిని కూడా నేను మరియం గారు కూడా నేను నిర్దించి శనివారంకి 1 సంవత్సరం అవుతుందండి. అయితే మొదటి జ్ఞాపకాలు కూడా ఘనంగా జరగడానికి నీకు ఇప్పుడు దయచేయండి. నేను కథను ఆచరిస్తున్నాను తండ్రి. నేను ఆ కూడి ప్రతి ఒక్కరు కూడా నేను పేరు పేరు దీవించి ఆశిస్తున్నాను. వేసి నా పట్టేకి వచ్చినాం తండ్రి. ఆమె శక్తిమే చేయండి, రక్తమే చేసి చెప్పలు కాక ఆమె పర్వత దేవుని ప్రేమ కుమారుడు వేసుకొచ్చుకోరు అతని కర్తను పరిశుద్ధాస్తుందండి సహవాసం. ఇక్కడ కూడిన మనకును ఇతరాడు సభ్యులందరికీ ఈ మెసేజ్ యూట్యూబ్లో ఫేస్బుక్లో ఉంటున్నారు. సకల పరిశుద్ధులకి ఇస్తుంది జనగానికి ఇప్పుడు ప్రభు రాకడ పవిత్ర సదాకాలం నడిపించింది కాక కానుకలు సమర్పించుకుందాం. కట్టారా చల్లు ఇతనా చల్ కట్టారా చల్ కట్టారా